కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 6వ తారీఖున ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్న దృష్ట్యా పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన ఆర్ మధుగౌడ్ గ్యాస్ సిలిండర్ గుర్తుతో బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా ఆర్ మధుగౌడ్ మాట్లాడుతూ, నేను పీజేఆర్ హయాం నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానన్నారు. ఎంపీగా రేవంత్ రెడ్డి ఇందిరానగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఇప్పుడున్నది మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వారిచ్చిన హామీలను త్వరగా మా ఇందిరానగర్ వాసులకు ఇచ్చేందుకు నేను కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి ఇందిరానగర్ కాలనీ వాసులు గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్ మధుగౌడ్ కోరారు. నమస్కారం, నా పేరు మధుగౌడ్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నా. పీజీఆర్ హయాం నుంచి ఇక్కడ నేను పనిచేసుకుంటూ వస్తున్నా. ఈ బస్సుని కాపాడుకుంటూ వస్తున్నా పీజీఆర్ జనార్దన్ నుంచి. తర్వాత మన ఎవరు విజయరామారావు గారు వచ్చి కొన్ని కరెంట్ స్తంభాలు దాన్ని స్థాపించి, తర్వాత ఆ డెవలప్మెంట్ ఐడిపిఎల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల కొన్ని పెండింగ్ పడిపోయి ఆగిపోయినాయి. దాని తర్వాత భాగం అలాగే కొనసాగుకుంటూ వస్తున్నప్పుడు ఈ 2019లో రేవంత్ అన్న గారు టైం ఇవ్వడం జరిగింది బస్సుకి. రేవంత్ అన్న గారు వచ్చాక ఈ బస్సులో ఒకసారి అడ్రస్ చేసి, ఈ బస్సుకి నేను ఏదైనా చేస్తాను, ఈ పాలమూరు వలస వచ్చి ఉన్నారు చాలామంది, వాళ్ళ బతుకులను నేను మార్చాలని ఒక మాట ఇచ్చి నేను ఈ బస్సుకి నేను తోడు ఉంటానని చెప్పి మాట్లాడిండు. గెలిచిన 1 నెలలో మళ్ళీ బస్సులో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. మీటింగ్ ఏర్పాటు చేశాక ఈ బస్సుకి సొంత నిధులు నేను ఇస్తాను, మీరు డెవలప్మెంట్ చేసుకోమని చెప్పాడు. కావున మేము అన్న దగ్గరికి డిస్ట్రిక్ట్ వాళ్ళు నిధులు ఇచ్చాక మేము దీన్ని డ్రైనేజ్, రోడ్ డ్రైన్ ఇవన్నీ వేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఈ మధ్యలో కొందరు ఏంటంటే దీని మీద దుష్ప్రచారం చేసి ఈ బస్తీలో డెవలప్మెంట్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. మేము మాత్రం శతవిధాలుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ మేము పట్టాలిచ్చి ఈ గరీబోళ్ళకు న్యాయం చేద్దామని నేను పోరాడుతున్నాను. నేను పనిచేసుకుంటూ డెవలప్మెంట్లో బాగా ఉన్నాను. కావున ఈ మధ్యలో ఏంటంటే బస్సులో ఒక కొత్తగా క్రియేట్ చేసి ఈ బస్సుని వేరే దుష్ప్రచారం చేసి ఎలక్షన్కి పాల్పడేలాగా చేశారు. అయినా మేము ఎలక్షన్ పోటీలో కంటెస్ట్ చేసి ఇక్కడ నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. నాకు 2 నంబర్ సిలిండర్ నన్ను గెలిపిస్తే జనాలకు ఇక్కడే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది, పట్టాలిచ్చి ఇక్కడనే వీళ్ళకు భరోసా పట్టాలిచ్చి నేను బలోపేతం చేసి డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవన్నీ జరుగుతుంది. సిలిండర్లో కానీ గ్యాస్ కరెంట్ 200 యూనిట్ కరెంట్ గురించి కానీ ఇవన్నీ ఫ్రీ పథకాలు ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీలోనే ఈ బస్సుని పట్టాలిచ్చి దీన్ని ఇందిరానగర్ని ఇందిరా హిల్స్ కాలనీ లాగా చేసే కృషి